వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్. కోసిగిలో కూటమి ప్రభుత్వంలో ప్రశాంతంగా ముగిసిన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు. తెదేపా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ముత్తారెడ్డి, నీటిపారుదల శాఖ మాజీ డైరెక్టర్ పల్లిపాడు రామరెడ్డి, మాజీ జడ్పీటీసీ తోటి రామకృష్ణ నేతృత్వంలో గురువారం కర్నూలు జిల్లా కోసిగిలో బాలురోన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల మరియు ఏపీ మోడల్ స్కూల్తో పాటు మండలంలో అన్ని పాఠశాలలో దాదాపు విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే, కోసిగి పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా కమిటీ ఎన్నికలకు ఉల్లాసంగా పాఠశాలలకు చేరుకొని ఎన్నికల్లో పాల్గొన్నారు. కోసిగి బాయ్స్ హై స్కూల్ కు స్కూల్ మెంబర్స్ తో పాటు స్కూల్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోసిగి బాలుల ఉన్నత పాఠశాలకు చైర్మన్ గా టంకో ఫారూక్ ను ఏకగ్రీవంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు సి నాగేశ్వర్ దేవి మరియు పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో కిందికేరి వెంకటేశ్వరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోసిగి ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రధాన ఉపాధ్యాయురాలు సమీరా రెడ్డి మరియు స్కూల్ సిబ్బంది ఆధ్వర్యంలో స్కూల్ చైర్మన్ గా మేదరి లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నుకున్న చైర్మన్లు ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, పాఠశాలకు సంబంధించి అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, తెదేపా నాయకులు జ్ఞానేష్, గ్యాల వీరేష్, నాడిగేని అయ్యన్న, పల్లిపాడు బుజ్జి, మాజీ జడ్పీటీసీ వెంకటేష్, ఒక్కరాణి వెంకటేష్, కిందిగేరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. నా పేరు సమీరా రెడ్డి, ఏపీ మోడల్ స్కూల్ కోసిగి ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్కి ఎన్నుకోవడానికి మా పాఠశాల ఎందుకు కూడా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన వెంటనే పేరెంట్స్కి అందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా ఉత్సాహంతో దగ్గర 200 మేరకు ఇక్కడ తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఏకగ్రీవకంగా మేదరి లక్ష్మీనారాయణ గారిని చైర్మన్ గాను మరియు గోవిందమ్మ గారిని వైస్ చైర్మన్ గాను మరియు ఇతర సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు వాతావరణం చాలా ప్రశాంతంగానే జరిగింది. సో మాకు ఈరోజు ఎన్నికైనటువంటి చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, స్కూల్ యొక్క అభివృద్ధికి మేము కూడా అందిస్తామని చెప్తూ స్కూల్కి సంబంధించి అన్ని కార్యక్రమాల్లోనూ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎస్పెషల్గా పిల్లల యొక్క ఆబ్సెంటిజం తగ్గించడంలో, వాళ్ళ యొక్క హాజరు శాతాన్ని పెంచడంలో తమ వంతు పాత్ర కృషి చేస్తామని అందరి పేరెంట్స్తో కలిసి అందరితో పాటు ఇంకొకసారి మరి పేరెంట్స్ సమావేశం జరిపించుకొని సో అందులో పిల్లలు ఏ విధంగా స్కూల్కి రావాలి, ఏ విధంగా చదువుకోవాలి, మన యొక్క ఆదర్శ పాఠశాలని మన మండలం స్థాయిలో ముందంజలో ఉంచే విధంగా అన్ని రకాలుగా విద్యలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు మేమే ముందు ఉంటాము అనే విధంగా అందరినీ తమతో పాటు తీసుకొస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఈరోజైతే చాలా మంచి శుభదినంగా అనుకోవాలి. మంచి పండుగ వాతావరణం లాంటి నెలకొంది మా పాఠశాలలో. మీరు కూడా చూడొచ్చు.